శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం కొన్ని హిందూ ధర్మ సందేహాల గురించి తెలుసుకుందాం. అందులో ఒకటి, మనము భోజనం చేసిన తర్వాత ఎడమవైపు తిరిగి పడుకొని కుడివైపు తిరిగి లేవలను. అలాగే రెండవది, ఎక్కువగా మనం గృహప్రవేశ సమయములందు మంచి గుమ్మడికాయను పగలగొడుతూ ఉంటారు. అయితే అది కేవలం పురుషులు మాత్రమే చేయవలను, ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు చేయకూడదు. అలాగే చాలామంది స్త్రీలు ముక్కు కుట్టించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ముక్కులు కుట్టించుకున్న వలన దృష్టిదోషము కలగదని నమ్మకము. అలాగే చెవులు కుట్టించుకున్న హృదయ సంబంధ రోగాలు కూడా రావు. అలాగే తడిపాదములతో భోజనం చేసిన ఆయుర్వృద్ధి జరుగుతుంది. అలాగే తడిపాదములతో శయనించిన ఆయుక్షీణం జరుగుతుంది. అలాగే మరొకటి, ఎడమహస్తము పరమాత్మనియు కుడి హస్తము జీవాత్మనియు అంటూ ఉంటారు. ఈ రెండు ఏకము కావలను అనేటువంటి ఉద్దేశంతోనే మన హైందవ సాంప్రదాయంలో రెండు చేతులు కలిపి నమస్కరించడం అనేటువంటి సాంప్రదాయం తీసుకొచ్చడం జరుగుతుంది ఋషులు.